జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా కొనసాగిన వీరిద్దరి భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేస్తుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ తరుణంలోనే ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు విష్ణు. ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే విష్ణు కొనసాగుతున్నారు. కవిత సొంతంగా ఎన్నికలో బరిలో నిలబడుతుందనే వార్తలకు మరింత బలం చేకూరింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుకుంటున్నాయి. అందులో భాగంగా అటువంటి పరిణామం ఈ రోజు మనం చూస్తాం. బీఆర్ఎస్ బహిష్కృత నేత, అఫ్ కోర్స్ ఇప్పుడు పార్టీలో లేరామా కవిత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత బీఆర్ఎస్ నేత పీజీఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే భేటీ వెనక ప్రధాన కారణాలు ఏంటి అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో బీఆర్ఎస్ ప్రాబ్లమ్స్ లో మేబీ బీఆర్ఎస్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఆ టికెట్ ఆశిస్తున్న వ్యక్తుల్లో ఆయన నిజానికి లేదనే భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయారు కాబట్టి వాళ్ళ కుటుంబం నుంచి ఇస్తారనే యోచనలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో కాబట్టి ఈ విష్ణువర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఆ జూబ్లీహిల్స్ రేస్ లో లేరు అనేది ఒక మనం కొంతమేరకు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే ఈ కవిత విష్ణువర్ధన్ రెడ్డితో భేటీ అవడం సంతరించుకుంది. అంటే ఒకవేళ ఏదైనా ఇండిపెండెంట్ గా ఆమె నిలబడితే సపోర్ట్ చేయాలని కోరడం కోసం కలిసారా, లేదంటే ఇంకేమైనా పరిణామాల గురించి మాట్లాడుకున్నారా అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ జాగృతికి ఆమె అధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఇది ముందు బీఆర్ఎస్ పార్టీ నేతగా, బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా, ఎమ్మెల్సీ ఉండినప్పుడు కూడా ఆ సైమల్టేనియస్ గా ఆ జాగృతి పర్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్ గా ఆ తెలంగాణ జాగృతి అనేది తన ఓన్ చేసుకున్న పరిస్థితి. అఫ్కోర్స్ అది పార్టీ కాకపోయినప్పుడు కూడా అది ఒక బీఆర్ఎస్ పార్టీకి అప్పటి వరకు ఒక సాంస్కృతిక విభాగంగా ఉంది. సో అది పార్టీగా మారుతుందా లేదా అనేది పక్కన పెట్టినట్లయితే ఈ రోజు ఆమె తెలంగాణ జాగృతి అధ్యక్షుల హోదాలో పీజీఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం బీఆర్ఎస్ నేత విష్ణువర్ధన్ రెడ్డిని కలవడం మాత్రం కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరి మధ్య భేటీలో ఏం జరిగింది, ఎటువంటి చర్చకు వచ్చే అంశాన్ని కూడా చాలా ఆసక్తికరంగా మారింది. అఫ్కోర్స్ ఒకవేళ ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో, రెబల్ గా మారిన నేపథ్యంలో ఆమె ఇండిపెండెంట్ గా నిలబడితే తనకు సపోర్ట్ కోరడానికి కోసం వెళ్ళిందా, ఒకవేళ ఆమెకు ఉన్నటువంటి ఏదైనా పార్టీ ఏదైనా ఎస్టాబ్లిష్ చేస్తే తన పార్టీలోకి వచ్చి మీరు కంట చేయాల్సిన అవసరం ఉందని కోరారా, ఎన్ని కూడా అంటే ఎన్ని కూడా స్పెక్యులేషన్స్ తప్పించి ఇది కూడా మనం నిర్ధారించబడి కనిపిస్తుంది. బట్ త్వరలో జరగబోతున్నటువంటి ఉప ఎన్నిక నేపథ్యంలో వీరిద్దరి భేటీ మాత్రం కొంతమేరకు ప్రాధాన్యత సంతరించుకుంది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ వెంకట్.